రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు సిట్ నోటీసులు అందుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసులో తెలిపింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు హాజరు కానున్నారు హరీష్ రావు. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు ముందు కేటీఆర్ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్ లో హరీష్ రావు సమావేశం కానున్నారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి హరీష్ విచారణకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరికొద్దిసేపట్లో తెలంగాణ భవన్ కు మాజీ మంత్రి హరీష్ రావు రానున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు సిట్ నోటీసులు అందుకున్నారు. ఇక ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని సిట్ నోటీసులో తెలిపింది. జూబ్లీహిల్స్ పిఎస్ లో సిట్ విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు ముందు కేటీఆర్ ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్ లో హరీష్ రావు సమావేశం కానున్నారు. అనంతరం తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు విచారణకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, రవి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రాత్రి ఆయన నివాసంలో నోటీసులు అంటించి వెళ్లారు. ముఖ్యంగా ఆ సమయంలో ఆయన సిద్దిపేటలో ఉన్నారు. నైట్ హుటాహుటిన ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన నివాసంలో ఉన్నారు. ఆయన నివాసంలో ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు హరీష్ రావు నివాసంలో ఉన్నారు. అక్కడి నుంచి హరీష్ రావు బయలుదేరి నేరుగా తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. తెలంగాణ భవన్ కు మరికాసేపట్లో కేటీఆర్ కూడా రాబోతున్నారు. ఇప్పటికే ఇక్కడికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా పార్టీ సంబంధించిన కీలక నేతలందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకుంటున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి గత కొన్నాళ్ళుగా విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే పోలీసు అధికారులు విచారణ కూడా చేశారు. ముఖ్యంగా ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావులను సుదీర్ఘంగా విచారించారు. ఆ తర్వాత ఐజీ ప్రభాకర్ రావును, ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావును కూడా సుదీర్ఘంగా విచారించారు. అదేవిధంగా ఓ ప్రైవేట్ ఛానల్ సంబంధించినటువంటి ఎండీని కూడా శ్రవణ్ రావును కూడా విచారణ చేసిన సందర్భంగా ఈ మరో శ్రవణ్ రావుకు హరీష్ రావు మధ్య లింకులు ఉన్నాయంటూ కూడా సిట్ అనుమానిస్తుంది. ఈ క్రమంలోనే హరీష్ రావును విచారణ చేయాలని భావిస్తుంది. అయితే గతంలో చూసినట్టయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో హరీష్ రావుపై చక్రధర్ గౌడ్, కాంగ్రెస్ సిద్దిపేట సంబంధించినటువంటి కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ క్రమంలో హైకోర్టును దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ కూడా హరీష్ రావు దాఖలు చేశారు. ప్రధానంగా చూసినట్టయితే ఆ పిటిషన్ను స్క్వాష్ అయితే చేసింది. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు ప్రభుత్వం వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి చుక్కెదురైంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో విచారణకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరినప్పటికీ కూడా కోర్టు అయితే ఒప్పుకోలేదు. ఈ క్రమంలోనే మరోసారి ఇప్పుడు సిట్ నోటీసులు జారీ చేయడంతో మొత్తం పార్టీ శ్రేణులంతా కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఖచ్చితంగా విచారణను ఎదుర్కొంటామంటూ ఒకవైపు చెప్తూనే మరోవైపు మాత్రం కొంత ఆందోళన అయితే రేకెత్తిస్తుంది. ప్రధానంగా మనం చూడొచ్చు, ఇప్పుడు తెలంగాణ భవన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నేతలు అయితే చేరుకున్నారు. ముఖ్యంగా గత ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీల ఫోన్లు ట్యాప్ అయ్యాయని కూడా దీనికి సంబంధించి అప్పుడు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావును కూడా అధికారులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే అప్పటి నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నటువంటి వారందరూ కూడా విచారణ చేస్తున్న క్రమంలో చాలా మంది నేతలంతా కూడా ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనతో తలసాని సాయి కిరణ్ యాదవ్ కూడా ఇక్కడ ఉన్నారు. చెప్పండి, అసలు ఈ రోజు విచారణ హరీష్ రావు విచారణ చేయాలని సిట్టు ఆదేశించింది. ఈ క్రమంలో విచారణ కూడా హాజరు కాబోతున్నారు. దీన్ని ఎలా చూస్తారు? విచారణకి రమ్మని సిట్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి నోటీసులు కొత్త కాదు. మేము అరెస్టులకి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఏమి చేయలేని వ్యక్తులం. మేము పరిపాలన బ్రహ్మాండంగా చేసిన వ్యక్తులం 10 సంవత్సరాలు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా ఎన్నోసార్లు మీరు చూస్తారు, అరెస్ట్ చేయండి డైరెక్ట్ గా అన్నారు. లేదా నీపైన ఏసీబీ కేసు ఉంది ముఖ్యమంత్రి గారు, నాపైన ఏసీబీ కేసు ఉంది, లై డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుందాం అన్నారు. అంతకన్నా ఏం చెప్పాలి ఓపెన్ గా? ఇది వాళ్ళ డైవర్షన్ పాలిటిక్స్. నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి కూలంకుషంగా వీళ్ళు చేసిన అన్ని స్కాముల ఆధారాలతో బయటపెట్టినందుకు ప్రజలు
ఎట్లాగైనా హరీష్ రావుని విశ్వసిస్తారు కాబట్టి ఏదైనా డైవర్షన్ చేద్దామని హుటాహుటిన రాత్రి వాళ్ళకి నోటీస్ పంపించడం జరిగింది. మేము ప్రిపేర్గా ఉన్నామండి. మేము చేసింది ఏమీ లేదు, అభివృద్ధి సంక్షేమం తప్ప మేము చేసింది ఏమీ లేదు కాబట్టి 100% మేము ప్రజల వైపు ఉన్నాం, ప్రజలు కూడా మా వైపు ఉన్నారు. అంటే గతంలో కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ విచారణ, అదేవిధంగా అటు కేసీఆర్ హరీష్ రావు పై కాళేశ్వరం విచారణ, ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ విచారణ, అంటే వరుసగా విచారణలు ప్రభుత్వం చేస్తాం. దీన్ని ఏంది కక్ష సాధింపు చర్యలో మీరు భావిస్తారా లేకపోతే ఎట్లా? బొమ్మాటికి నన్నే కాదండి, చిన్న పిల్లల్ని అడగండి. ఈరోజు తెలంగాణలో కక్ష సాధింపే అంటారు. మీరే ప్రెస్ మిత్రులు ఎన్ని కవర్ చేస్తారు ఇప్పటివరకు? ఏమైంది 2 సంవత్సరాల నుండి? సీరియల్ ఎపిసోడ్స్ తప్ప ఏమైనా జరిగిందా ఇందులో? ఏదైనా ఆధారాలు ఉంటే బయట పెట్టండి, యాక్షన్ తీసుకోండి అని ఎప్పటి నుండి చెప్తున్నారు? సంవత్సరం అయిపోయింది చెప్పి. కొత్తగా మీరు ఈ డైవర్షన్తో ఇక్కడ ఒరిగేదేం లేదు. మీరు మమ్మల్ని అణిచివేయాలంటే మేము రెట్టింపు ఉత్సాహంతో బయటకు వస్తాం తప్ప అణిచివేయబడం మేము. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎన్ని డైవర్షన్లు చేసినా మీ ఎంబడ పడతాం. మీ 420 హామీలు ఇచ్చిర్రు, అది కంపల్సరీ కంప్లీట్ చేయాల్సిందే. 6 గ్యారెంటీలు కంప్లీట్ చేయాల్సింది. చేసేంత వరకు మీ ఎంబడ పడతాం మేము 100%. చూసినట్టయితే ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ కేసులు విచారణ అంటూ కూడా అవి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా నేతలు చెప్తున్నప్పటికీ ప్రధానంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా కూడా మొత్తంగా విచారణ, అటు కేటీఆర్ ఫార్ములా రేసు విచారణ కావచ్చు, అదేవిధంగా అటు కాళేశ్వరం సంబంధించినటువంటి విచారణ కావచ్చు, ఇవన్నీ కూడా వరుసగా విచారణలు అయితే బీఆర్ఎస్ నేతలపై కొనసాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే తెర మీదకి వచ్చింది. ఈ క్రమంలో ఈరోజు ఒక బీఆర్ఎస్ నుంచి ఒక కీలక నేతను ఈరోజు విచారించబోతున్నారు. దీంతో మొత్తంగా బీఆర్ఎస్ మాత్రం గట్టిగా ఎదుర్కొంటామని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే రైట్ చందు, గతంలో పంజాగుట్లో నమోదైన కేసు ఏదైతే ఉందో హరీష్ రావుకి అయితే మాత్రం న్యాయస్థానంలో అయితే మాత్రం ఉపశమనం లభించింది. కానీ ఇప్పుడున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరవుతున్న నేపథ్యంలో హరీష్ రావు ఏం చెప్తారనేటటువంటిది అందరూ ఆసక్తిగా చేస్తున్నారు. మరోపక్క తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా కొన్ని ఆరోపణలు చేసింది. ప్రధానంగా హరీష్ రావుపై ఆరోపణలు చేస్తున్నారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారు, తన భర్త ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని. మొత్తానికైతే మాత్రం ఈ రోజు హరీష్ రావు వెల్లడించే అంశాలు ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉందా? ఇప్పుడు బీఆర్ఎస్ నేతల్లో కీలకమైనటువంటి నేత హరీష్ రావు ఈ రోజు విచారణకు అవుతున్న నేపథ్యంలో ఇంకా బీఆర్ఎస్ నేతలకు ఏమన్నా నోటీసులు అందే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా చందు? అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ నవీన్ రావును కూడా ఆ సిట్ విచారించింది. ముఖ్యంగా అంతేకాదు, ఇటు మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ కావచ్చు, అదేవిధంగా చిరుమర్తి లింగయ్య కావచ్చు, వీళ్ళందరినీ కూడా విచారించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు హరీష్ రావును కూడా విచారించబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి చాలా మంది గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కావచ్చు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలను కూడా సిట్టు విచారించిన క్రమంలో ఈ రోజు ఒక హరీష్ రావును కూడా విచారించబోతుంది. దీంతో కొంత అంటే శ్రేణుల్లో ఆందోళన కనిపించినప్పటికీ కానీ గట్టిగానే అంటే తమ విచారణ ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఇప్పటికే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే కవిత కూడా అటు ఫిర్యాదు కూడా చేశారు. చాలా ఆరోపణలు కూడా చేశారు. తన ఫోన్ ట్యాప్ అయింది, తన భర్త ఆ ఫోను ట్యాప్ అయిందంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన క్రమంలో ఈ కేసుకు సంబంధించి ఈరోజు హరీష్ రావును విచారించే క్రమంలో భాగంగా ఈరోజు అసలు ముఖ్యంగా శ్రవణ్ రావుకు అదేవిధంగా హరీష్ రావుకు మధ్య ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, అసలు ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, అసలు ఏం చేశారనే అంశాలన్నింటినీ కూడా ఈరోజు పోలీస్ సిట్ అధికారులు హరీష్ రావును ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ అయితే చాలా కాలంగా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో అంటే ఏ ప్రభుత్వం ఉన్నా మామూలుగా అయితే ఫోన్ ట్యాపింగ్స్ నడుస్తూ ఉంటాయి. ప్రధానంగా ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు ఏదైనా కుట్రను పండుతున్నాయి అన్న కోణంలో ఖచ్చితంగా ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో కుట్రపూరితంగా వ్యవహరించింది. ముఖ్యంగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేసింది. ముఖ్యంగా అటు సినిమా నటుల ఫోన్లు ట్యాప్ చేసింది. అదేవిధంగా పొలిటికల్ లీడర్స్ అంటే అపోజిషన్ పార్టీల ఫోన్లు ట్యాపింగ్ చేసిందంటూ కూడా ప్రధానంగా ఆరోపణ. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు అధికారులను విచారించిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీ నేతలను కూడా విచారించారు. చిరుమర్తి లింగాన్ని విచారించారు, అదేవిధంగా జైపాల్ యాదవ్ని విచారించారు, అదేవిధంగా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ని విచారించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావును విచారించడం మాత్రం సంచలనంగా మారింది. ఈరోజు హరీష్ రావును అసలు సిట్ ఏం అడుగుతుంది, ఆయన ఏం చెప్పబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా అయితే మారింది. రవి చందు, ముఖ్యంగా అంటే ఈ రోజు తెలంగాణ భవన్లో సమావేశం, ముఖ్యంగా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశం, తర్వాత మరో ముఖ్య నేతలతో కూడా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో అంటే భవిష్యత్తు ప్రణాళికపై అంటే ఒక విధంగా సిట్టు విచారణలో ఎలాంటి అంశాలు వెల్లడించాలి అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాలనే అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా చందు?
ఖచ్చితంగా ఈ రోజు హరీష్ రావు అయితే సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు అందరినీ విచారించారు కాబట్టి కీలక ఇప్పుడు ప్రధానంగా హరీష్ రావునే అనుమానిస్తున్నారు కాబట్టి ఈ కేసులో సుదీర్ఘంగా ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కూడా మనతో ఉన్నారు. చెప్పండి, ఈ రోజు హరీష్ రావును సిట్ విచారించబోతుంది, దీన్ని ఎలా చూస్తారు? ఏముంటుంది, కక్ష సాధింపు చర్యలు తప్ప రాజకీయంగా ఎదుర్కొనేటువంటి దమ్ము ధైర్యం లేక ఏవైనా ఈ కేసులు అని చెప్పేసి పోలీసులను అడ్డం పెట్టుకొని వ్యక్తిగతంగా అరాజ్ చేయాలనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. రేవంత్ రెడ్డి చట్టం నీ చుట్టమేం కాదు. నువ్వు రెడ్ హ్యాండ్గా దొరికినటువంటి దొంగవు కాబట్టి, రెడ్ హ్యాండ్గా దొరికితే నేను జైలేసారు కాబట్టి వీళ్ళని కూడా ఏదో ఒక పేరుతోని సాకుతోని సతాయించాలి, బాధ పెట్టాలి, వీళ్ళని కూడా లోపల పంపాలనేటువంటిది ఇది వ్యక్తిగతమైనటువంటిది కాదు. చట్టం ఎట్లా చేయాలనేటువంటిది దాని ప్రకారం తీసుకుపోవాలి. సుప్రీంకోర్టు చాలా క్లారిటీగా ఈయనకేం సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని ఇచ్చింది. అయినా కూడా ఇచ్చినట్టు అర్థమైంది, ప్రజలు కూడా చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇప్పటికైనా మానుకో. కానీ ఎట్టి పరిస్థితుల్లో చట్టపరమైనటువంటి దాంట్లో మేము కూడా సహకరించడానికి సిద్ధంగానే ఉన్నాం. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవడానికి మా హరీష్ రావు గారు కూడా సిద్ధంగానే ఉన్నారు, మా పార్టీ కూడా సిద్ధంగానే ఉంది. అంటే ఇప్పటికే అటు పోలీస్ అధికారులు విచారించారు, అదేవిధంగా కొంతమంది పొలిటికల్ లీడ్ మీ పార్టీ సంబంధించిన వాళ్ళని కూడా విచారించారు. అదేవిధంగా ఓ ప్రైవేటు ఛానల్ ఎండీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే స్టేట్మెంట్ ఆధారంగానే ఈరోజు హరీష్ రావుని పిలుస్తున్నారో చర్చ జరుగుతుంది. దీన్ని ఎలా ఉంటుంది? ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరు స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏ స్టేట్మెంట్ అయినా పోలీసుల గురించి మనకు తెలియదా? ఏ చర్యలైనా ఏ చర్చలైనా సరే వాళ్ళే ఓ స్టేట్మెంట్ రాసుకొని వాళ్ళే భయపెట్టో బాధ పెట్టో సంతకం పెట్టించుకొని ఉత్తగానే ఆయన పేరు చెప్పి పిలిపిస్తారు. ఇవన్నీ కూడా ఎక్కడ కావాలి? మళ్ళీ లాస్ట్ కోర్టులోకి వచ్చిన తర్వాత ప్రూవ్ కావాలి. కోర్టులో ఒకటి కూడా ప్రూవ్ అయ్యే పరిస్థితి ఉండదు, ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు. ఇక్కడ జరిగింది కదా ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేటువంటిది. అసలు మంత్రులకి ఏం సంబంధము, ముఖ్యమంత్రికి ఏం సంబంధము, అసలు ఎవరు నిర్ణయం తీసుకుంటారు? యాక్ట్ ఏం చెప్తుంది? ఎవరు పర్మిషన్ ఇస్తే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు? ఆ కనీస అవగాహన ఏ విషయంలో లేదు. ఈ విషయంలో లేకపోతే ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని కనీసం అధికారులు మీరు అడుగు యాక్ట్ ఏం చెప్తున్నారు ఆయన అని చెప్పి కేవలం ఏంది అంటే దృష్టి మరల్చడానికి ఈ బొగ్గు స్కామ్ ఏదైతే విపరీతంగా మొత్తం జనాలలోకి ఇప్పుడు వచ్చేసి బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రెడ్డి, ఆయన రాజకీయాలను ఒకటి, ఈయన బొగ్గు గనుల స్కామ్ అని ఒకటి ఏదైతే ప్రచారం నడుస్తుందో దీని వెనక బయట ఉన్నాడు. ఒక ఆయన అంటాడు లేదు రేవంత్ రెడ్డి గారిని అల్లుని కోసమే అని చెప్పి, ఇంకొక ఆయన అంటాడు అల్లుడా బొమ్మారుదో ఏదో సృజన్ రెడ్డి ఎవరు ఆయన కోసం ఒకడు అంటాడు. ఈ చర్చను పక్కదారి పట్టిస్తానికి ఇప్పుడు ఒక నోటీస్ ఇవ్వగానే చర్చ తిరిగిపోతున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఈ బ్లాక్ మెయిలర్ గానికి ఇంకోటి రాదు, ఇంకోటి చేయడం కూడా చేత కాదు. గతంలో కేటీఆర్ మీద ఫార్ములా ఈ రేసు విచారణ కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరం విషయంలో అటు హరీష్ రావు కేసీఆర్ పై విచారణ కావచ్చు, మళ్ళీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై హరీష్ రావు పై విచారణ కావచ్చు. ఇవన్నీ కూడా అంటే కొంత మీ క్యాడర్ మనోధైర్యం దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ కూడా ఏం ధైర్యం దెబ్బతిస్తారు? మా మీద కూడా పెట్టారు 10 కేసులు. అప్పుడే ఏముంటుంది? వాని గురించి ఎవరు గట్టిగా మాట్లాడినా వాళ్ళ గురించి ఒకటి ఏదో ఒకటి కేసు పెట్టడము, లేకపోతే ఏదో ఒక న్యూస్ రాపిచ్చేసి మానసిక ఏం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రులతోని సమైక్య ఆంధ్రులతోని రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు పైన ఉన్నటువంటి నాయకత్వాలతో కొట్లాడి అలసిపోయి 100 కేసులు పెట్టుకున్నటువంటి క్యాడరు తెలంగాణ ఉద్యమకారులు. గీతంతోడు పుట్టుకగాడు లిల్లి పుట్టుగాడు ఏందో భయపెడతామని కేసులు పెడితే మా వాళ్ళు ఎవరు భయపడరు. 7 వరకే తెగించి కొట్లాడతాం, సిద్ధంగా ఉన్నాం, లీగల్గా కూడా ఎదుర్కొంటాం. మొత్తం మీద ఖచ్చితంగా కొట్లాడతాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం. ఇలాంటి కేసులు మాకు కొత్త కాదు. తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులు ఎదుర్కొన్నాం కాబట్టి విచారణకు సహకరిస్తాం, ఖచ్చితంగా అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని కూడా బీఆర్ఎస్ నేతలు అయితే చాలా ధైర్యంగానే చెప్తా ఉన్నారు. మరి కాసేపట్లోనే హరీష్ రావు తెలంగాణ భవన్కు రాబోతున్నారు, కేటీఆర్ రాబోతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా కూడా తెలంగాణ భవన్కు చేరుకున్నారు. చేరుకున్న తర్వాత కాసేపు ఇక్కడ సమావేశం అవుతుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం ఉంటుంది. సమావేశం అయిన తర్వాత ఇక్కడ నుంచి హరీష్ రావు నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు బయలుదేరుతారు. రవి. రైట్, థ్యాంక్ యూ చందు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సిట్టు నోటీసులు ఇవ్వడంపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఎజెండాగా మారిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పసలేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పినప్పటికీ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమన్నారు కేటీఆర్. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే నోటీసుల పేరు మీద కాలయాపన చేస్తున్నారన్నారు కేటీఆర్. ఎన్ని వేధింపులకు గురిచేసినా మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామన్నారు. ఇలాంటి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. తమకు చట్టంపైన న్యాయస్థానాలపైన పూర్తి గౌరవం ఉందని, ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.